మూడవదిగా, దేవునికి విధేయత చూపించడం మాత్రమే కాక దేవుడు అధికారం ఇచ్చి నియమించిన వారికి కూడా విధేయత చూపించాలి. దేవుడు నేరుగా మనలను పరిపాలించడం మాత్రమే కాక మనపై ఆయన నియమించిన అధికారుల ద్వారా కూడా మనల్ని పరిపాలిస్తాడు. రోమా 13వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా ఉంది: ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. అధికారములన్నీ దేవుని వలన కలిగినవి. నేను దేవునికి విధేయుడునని చెప్పిన ఎడల ఆయన నా మీద ఉంచిన అధికారులకు కూడా లోబడవలను. ఆ అధికారులు నేను ఎదిరించిన ఎడల దేవునినే ఎదిరించిన వాడనగుదును. ఆయా సమయములలో దేవుడు తాను నియమించిన అధికారులను మనపై ఉంచును. మొదటిగా ఈ విధేయతను మన కుటుంబ జీవితంలో నేర్చుకున్నటకు ఆరంభించవలను. భర్త కుటుంబ జీవితమునకు శిరస్సు. కుటుంబ నాయకత్వం వహించే అధికారము దేవుడే భర్తకు అప్పగించాడు. ఎఫెసీ 5:21-22. భార్య తన సొంత పురుషునకు లోబడవలనని దేవుని వాక్యం చెబుతుంది. 22వ వచనంలో, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీరు యేసుక్రీస్తు ప్రభునకు లోబడినచో మీ భర్తలకును లోబడుదురు. యేసుక్రీస్తు ప్రభును గణపరచినట్లే నీ భర్తను గణపరచుదువు. సంఘము క్రీస్తునకు విధేయత చూపినట్లు భార్యలైన మీరు మీ భర్తలకు విధేయత చూపవలను. సంఘము క్రీస్తునకు విరోధముగా మాట్లాడటం మనం ఊహించలేం. అది దూషణకరం. పౌలు విధేయతను గురించియే గాక భయభక్తులను గురించి 33వ వచనంలో చెప్తున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయము 2-3 వచనాల్లో స్త్రీల అలంకారం గురించి చదువుతున్నాం. మానవుని దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము, కానీ అనేక పర్యాయములు దేవుని దృష్టిలో అధిక విలువ గల దానిని మనుషులు అసహించుకున్నట్టు చూస్తాం. సాధువైనట్టు మృదువైనట్టు గుణము స్త్రీ అలంకరించుకొనగలిగిన మిక్కిలి విలువగల అలంకారమని యేసు ప్రభువు ఎంచాడు. దేవుడు చూడవలనని కోరు అలంకారము అక్షయమైనది. భార్యలు విధేయత చూపవలను అన్నట్టుకు అర్థము భర్తలు బలవంతం చేయాలని కాదు. శరీర రీతిగా కీడు చేయుటకు భర్తలు తమ అధికారంను దుర్వినియోగపరచుకొనకూడదు. వారు ఆ విధంగా ప్రవర్తించిన ఎడల విధేయతను గురించి తప్పుగా అర్థం చేసుకుని వారగుదురు. భర్తలు తమ బాధ్యతను మొదట గ్రహించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు వారు తమ భార్యలను ప్రేమించాలి. క్రీస్తు తన పెండ్లి కుమార్తె ఎడల చూపించిన ఆ గొప్ప ప్రేమ త్యాగసహితమైన ప్రేమ. ఆయన సంఘము నిమిత్తము సమస్తమును అర్పించెను. సంఘము మలినము కలంకముతో నిండి ఉన్నదైనప్పటికీ ఆయన దానిని ప్రేమించాడు. ఇదే ఉన్నతమైన ప్రేమ. ఆ సంఘమును నిందారహితముగా, నిష్కలంకముగా, మహిమాయుక్తముగా తన ఎదుట నిలువబెట్టవలనన్నదే ఆయన గురి. ఇటువంటి ప్రేమ ఒక మంత్రగ్రురాలనైనను దేవదూత వలె మార్చగలదు. భార్య తన భర్తకు విధేయత చూపకుండుటకు భర్తలే కారకులు కావచ్చును. క్రీస్తును పోలి త్యాగసహితమైన ప్రేమతో భార్యలను ప్రేమించిన భర్తలు దేవుడు కోరినట్లుగా నుండక తప్పిపోయిన వారుగా ఉందరు. పౌలు భార్యాభర్తల సంబంధమును గురించి రాసినప్పుడు వారికున్న ఆధిక్యతలను కాదు కానీ వారు నిర్వర్తించవలసిన విధులను గురించి రాశాడు. విధేయత కుటుంబంలో ఆరంభమగును. దేవుని అధికారమునకు ప్రతినిధులు తల్లిదండ్రులు. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఎఫెసీ 6:1. ఇచ్చట విధేయత కోరబడలేదు గాని దేవునిచే ఆజ్ఞాపించబడి ఉన్నది. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులైనచో దేవునికే అవిధేయులగుచున్నారు. దేవుని వాక్యమునకు విరోధముగా నుండనంత వరకు పిల్లలు తప్పక తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. దేవుని కుమారుడైన క్రీస్తు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తన తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ముగించిన తరువాత
అంతటా ఆయన వారి తల్లిదండ్రులతో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేనని లూకా 2:51 చదువుతున్నాం. దేవుని కుమారుడుగా తన తల్లిదండ్రుల కంటే అధిక జ్ఞానం కలిగిన వాడు మానవుడుగా విధేయత చూపించటం నేర్చుకున్నాడు. సిలువలో బాహాటముగా విధేయత చూపించుటకు ముందు మొదట తన ఇంటిలో విధేయత నేర్చుకున్నాడు. నోవహు దినములలో దేవుడు లోకమంతటిని నాశనం చేసిన పిదప దేవుని శాపమునకు గురి అయిన వ్యక్తి హాము. ఆదికాండం 9:25. హాము కనానుకు తండ్రి. నీతిని ప్రకటించిన నోవహు త్రాగి మత్తుడై వస్త్రహీనుడుగా తన ఇంటిలో పడి ఉండాడు. నోవహును ఈ స్థితిలో చూసిన మొదటి వ్యక్తి తన సొంత కుమారుడైన హాము. వెంటనే వెళ్ళి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడు. ఎట్టి అమర్యాదకరమైన సంగతి కదా. కానీ మిగతా ఇద్దరు కుమారులు ఈ సంగతి వినినప్పుడు వారు తమ తండ్రి దిగంబరత్వమును చూడలేదు. వారొక వస్త్రము తీసుకొని వారిద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. హాము తిరుగుబాటు హృదయమును కలిగి ఉండెను. దేవునిచే ఘనముగా ఎంచబడిన నోవహు తప్పిపోయాను. అతడు ఆ రీతిగా తప్పిపోయిన తక్షణమే హాము హృదయంలోనున్న అవిధేయత బయలుపడుటకు అవకాశం కలిగెను. తన అవిధేయత లేక తిరుగుబాటును బట్టి హాము దేవుని తీర్పులోనికి వచ్చెను. దేవుడు అనుకున్న అధికారులు తప్పిపోవచ్చు, కానీ వారిని ఎదిరించడం మన పని కాదు. వారెంత అన్యాయస్తులుగా కనిపించినప్పటికీ మనం వారికి లోబడవలననియే ఆజ్ఞాపించబడుతుంది, కానీ తిరుగుబాటు చేయటం మన పని కాదు. అట్లు చేయుటకు మనకే అధికారం లేదు. దావీదు జీవితం మనకొక ఉదాహరణ. సౌలు దావీదుకు శత్రువై అతన్ని చంపజూశాడు. కానీ సౌలు దావీదు చేతికి దొరికినప్పటికీ దావీదు అతన్ని చంపలేదు. ఇందులో మనం దావీదు యొక్క దీనత్వం, గౌరవమును చూస్తున్నాం. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిపై నా చేతినెత్తను అని దావీదు తీర్మానించుకున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిపై నా చేతినెత్తను అని దావీదు తీర్మానించుకున్నాడు. ఆత్మీయ అధికారం అనేది తీక్షణమైన విషయము. క్రీస్తునందు ఒక విశ్వాసికి గల స్వాస్థ్యమును గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడినందున అది విశ్వాసికి ఎంతో అవసరమైన పత్రిక. ఈ లోక సంబంధమైన విషయములలో సంఘం ఏ రీతిగా ప్రవర్తించవలననే విషయం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో తెలుపబడింది. దైవ సంపూర్ణతను అనుభవించుటకు గల ఏకైక మార్గం ఇదియే. ఎఫెసీ 6:5 ఈ విధంగా ఉంది: దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఈ నియమము ప్రతి ఉద్యోగికి, ప్రతి యజమానికి సంబంధించినది. మనం పనిచేయు స్థలములలో మన అధికారి ఎవరైనాను మనం వారికి విధేయతతో పనిచేయవలను. అతడు సాతానుకు ప్రతిరూపమై ఉండవచ్చును. అయినప్పటికీ అది సాకుగా తీసుకొని అతన్ని మనం అవమానించకూడదు, అతనిపై కొండెములు చెప్పకూడదు. అధికారులైన వారు పనివారు చేసిన అనేక మంచి క్రియలను గమనించకపోయినప్పటికీ మన ప్రభు వాటన్నిటిని చూచి వారికి తగిన బహుమానములు ఇచ్చును. కానీ విశ్వాసమైన మనము మనుషులను సంతోషపెట్టుటకు గాక ప్రభువును సంతోషపెట్టుటకే సేవ చేయవలను. పనిచేయు స్థలంలోనే గాక బయట ప్రపంచంలోనూ ప్రభుత్వమునకు సంబంధించిన కార్యములలోనూ కూడా మనము నమ్మకముగా ఉండాలి. ఎవనికి పన్నో ఎవనికి సుంకమో అది వారికి చెల్లించవలను. రోమా 13:7. చివరిగా మనం సంఘములో విధేయులుగా నుండి నేర్చుకోవాలి. హెబ్రీ 13:17 ఈ విధంగా రాయబడి ఉంది: మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మన విధేయత అసంపూర్ణమైనదిగా నుండక సంపూర్ణమైనదిగా ఉండవలను. దాస్య భయముతో కాక ప్రేమతో విధేయత చూపవలను. మన ప్రభు యోహాను 14:15 చెప్పిన విషయంను జ్ఞాపకం తెచ్చుకుందాం: మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. మన విధేయత ప్రేమను బట్టి ఉండవలను. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ ఆయన దాసుడై
శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించెను. ఆయన అదంతయు నా కొరకు చేసిన గనుక ఆయనను ప్రేమించుచు ఆయనకు సమస్తములో విధేయుడనగుదును. మనము ప్రేమతో విధేయత చూపిన ఎడల ధర్మశాస్త్ర ప్రకారం చేసిన కార్యముల కంటే మించిన కార్యములను చేయగలము.